నమస్కారం. స్వయం ఉపాధి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త, కోవి డైరెక్టర్ శ్రీమతి సౌదామిని గారు. మరి స్వయం ఉపాధికి సంబంధించి ఏ విషయాలు తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సౌదామిని. నమస్తే గ్రీష్మ. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ మా. ఓకే, ఈ రోజు మా సకులకు స్వయం ఉపాధి కార్యక్రమంలో ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజు నేను పీపీఆర్సీ పైప్ గురించి మాట్లాడాలనుకుంటున్నానమ్మా. ఓకే మేడం, పీపీఆర్సీ పైప్ అంటే ఏంటి? దీని గురించి కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? పీపీఆర్సీ అంటే పాలీప్రొపలిన్ ర్యాండమ్ కోపాలిమర్. అంటే అది కొంచెం ఎక్స్ట్రా స్ట్రాంగ్, డ్యూరబిలిటీ ఎక్కువగా ఉండడానికి. మళ్ళీ పీవీసీ పైప్స్లో చాలా మటుకు అసెంబ్లింగ్ డ్యామేజెస్ ఉంటాయి, బ్రేక్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా కాపర్ అండ్ పాలీయురిథిన్ రెండు కలిపి ఇది కొత్తగా ప్లాస్టిక్ సెక్టర్లో వచ్చిన విప్లవం అని చెప్పాలి. సో దాంట్లో ఏంటంటే ఎక్కువగా మనకి ఎకో ఫ్రెండ్లీ ఉంటుంది, హాట్ అండ్ కోల్డ్ కూడా భరిస్తుంది. ఒకసారి చాలా మటుకు ఇది అంటే ఆఫీస్ యూసేజ్, హౌస్ హోల్డింగ్, అపార్ట్మెంట్స్ వీటన్నిటికీ కూడా అనమాట. సో దీంట్లో ఏంటంటే ఒకసారి ఫిక్స్ చేస్తే చాలా మటుకు అది డ్యూరబుల్గా ఉండి లైఫ్ ఉంటుంది, దానికి తక్కువగా అది ఖరాబ్ అవుతుంది. అండ్ రెండోది కూడా అంటే మన వాతావరణానికి చెడు, అంటే దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్లో చెయ్యదు కాబట్టి మళ్ళీ అది కరిగిపోతుంది కాబట్టి సో దీన్ని ఎకో ఫ్రెండ్లీ అని కూడా చెప్పొచ్చు. సో ఇది లేటెస్ట్గా దీన్ని అంటే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఎవ్రీవేర్. ఓకే మేడం, మరి పీపీఆర్సీ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు? కనీస విద్యార్హత ఏంటి? ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎంత ఉంటుందో కొంచెం చెప్తారా? ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే మెయిన్గా ఈడిపి అంటే ఎంటర్ప్రెన్యూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇది చేయాలమ్మా. ఈ సర్టిఫికేషన్ ఉండడం వలన మనకు లోన్స్ వస్తాయి, ఇండస్ట్రీ పెట్టుకోవడం వీలవుతుంది, గవర్నమెంట్ గుర్తింపు ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పేరున్న ఇన్స్టిట్యూట్లో చేయాలి. సో కోవి ఈడిపి ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేస్తూ ఉంటుంది. దాంట్లో మనము అంటే కోవిడ్కి రిజిస్టర్ చేసుకోవాలి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. లేకపోతే బిల్డింగ్కి వెళ్ళి అంటే కోవి ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత దీనికి ఒక 15 days ఈడిపి ప్రోగ్రామ్ ఉంటుంది, ఈడిపి ట్రైనింగ్ ఉంటుంది. సో అంటే ఒక మామూలు మనిషి, ఒక మామూలు స్త్రీ ఏం పెట్టుకోవాలి, నువ్వు ఎలా ఇండస్ట్రీ అంటే ఏంటి, మనం అసలు సూట్ అవుతామా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి. అంటే ఇప్పుడు ట్రైనింగ్కి 10+ అంటే మన గవర్నమెంట్కి అవసరం ఉంది అని చెప్పాను కదా, లోన్స్కి కానీ అన్నిటికీ. సో 10+ మినిమము. దాని కాస్ట్ అంటే ఈడిపికి మన 2000 వరకు ఛార్జ్ చేస్తారు. ఈఎస్డిపి దాని ఖర్చులు కూడా ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. అంటే ఎందుకంటే ఆన్ సైట్ వెళ్ళడము అవంతా ఉంటుంది కనుక సో దానికి ఉంటుంది. అంతే మొత్తం కలిపి ఒక 15 days నుంచి 20 days వరకు మన ట్రైనింగ్ తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ఈ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కూడా మనం ఎంప్లాయీస్గా కూడా తీసుకోవాల్సి వస్తుంది ఇది చేస్తున్నప్పుడు. మేడం, మరి ట్రైనింగ్ అయిపోయిన తర్వాతకి సొంతంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే ఎంత పెట్టుబడి అవసరం, ఇండస్ట్రీకి ఎంత ప్లేస్ అవసరం అవుతుంది, అలాగే ఈ మిషనరీస్ అనేవి ఎక్కడ అవైలబుల్ అవుతాయో కొంచెం డీటెయిల్స్ చెప్తారా? దీంట్లో యాక్చువల్లీ మనం ఎప్పుడు ఎస్ఎస్ఐ యూనిట్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే బిగినింగ్లో అండ్ ఎస్ఎస్ఐ యూనిట్ కనుక 500 SFT 500 yards సరిపోతుందమ్మా. 500 yards ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీసుకుంటే దాంట్లో ఉన్న ఆల్ ఫెసిలిటీస్ కూడా మనకు దొరుకుతాయి. దాంట్లో అంటే ఏంటి కామన్ ఫెసిలిటీస్, కరెంటు, వాటర్ ఫెసిలిటీ, మనకు కావాల్సిన అంటే ఎంత వోల్టేజ్ కావాలి, కరెంటు, అదంతా కూడా మనకు అక్కడ దొరికిపోతుంది. కాబట్టి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో మనము ప్లేస్ తీసుకోవాలి. మిషనరీ యాక్చువల్లీ అహ్మదాబాద్, ఢిల్లీలో దొరుకుతుంది అన్నమాట. మనం అంటే టోటల్గా సప్లై చేసే మిషనరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. రా మెటీరియల్ మనకి అంటే ఇక్కడ కూడా దొరుకుతుంది, కానీ ఎక్కువగా మనకి బాంబే, అంధేరీలో దొరుకుతుంది రా మెటీరియల్. తర్వాత ఇంకా దీనికి కావాల్సిన పెట్టుబడి మనం 45 lakhs to 50 lakhs వరకు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, మరి మహిళలు 40 to 50 lakhs పెట్టుబడి అంటే పెట్టుకోలేరు కదా, మరి ఫినాన్షియల్గా కోవి ఏదైనా హెల్ప్ చేస్తుందా? ఫైనాన్షియల్ హెల్ప్ అంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తోటి టైఅప్ చేయడానికి సహకరిస్తుందండి. మెయిన్గా ఏంటంటే మనం ఇండస్ట్రీ అంటే ఇండస్ట్రీ పెట్టుకోవడం అంటే నీ స్వతంత్రంగా బ్రతకడం అంటే నీ ఫైనాన్స్ అంటే నీకు కావలసిన డబ్బును నువ్వు సంపాదించు
పెంచుకోవడం, నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకోవడం, నువ్వు ఇంకొకరికి 10 మందికి ఉపయోగపడడం. సో ఇలాంటి పని చేయాలంటే స్త్రీ ఏం చేయాలంటే ఎప్పుడు కలలు కనాలి అంటారు. కలలు కని దాన్ని ఎలా దాన్ని అంటే రీచ్ అవ్వాలి అనే దానికోసం మనము దాన్ని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉండాలి, నిరంతరం దాని గురించి. మహిళలకు ప్రొడక్ట్ తయారు చేయడం ఒక ఎత్తు అయితే మార్కెటింగ్ ఒక సవాలే. సో మరి మార్కెటింగ్ విషయంలో మీరు ఏదైనా హెల్ప్ చేస్తారా? మార్కెటింగ్ అంటే ముందు నుంచి ఆలోచించాలని చెప్తూనే ఉన్నాను కదమ్మా. సో మన ప్రోడక్ట్ ఎక్కడ అమ్ముడుపోతుంది, మన ప్రోడక్ట్ గురించి మనం ఆలోచించినప్పుడు మన ప్రోడక్ట్ని ఎక్కడ ఎండ్ సప్లై ఎక్కడ అనేది కూడా మనం ముందే ఆలోచించాలి. సో మనం బ్యాంకర్ని ఇంప్రెస్ చేసినప్పుడు చేయడానికి వెళ్ళినప్పుడే మనము అంటే మన ప్రోడక్ట్ ఎవరికి ఇవ్వగలుగుతామో, ఎవరికైతే మనము సేల్ చేస్తాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ ప్రోడక్ట్ ఉంది, నేను ఇలా చేస్తున్నా, నా ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇది, సో నేను ఇంత టైంలో నేను ఇవ్వగలుగుతా, ఇంత సప్లై చేయగలుగుతా, ఇవన్నీ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి మీరేమన్నా వాళ్ళకి సరిపడా మీరు నాకేమైనా ఆర్డర్ ఇవ్వగలుగుతారా అంటే ఇస్తారు. అంటే అది కూడా బ్యాంకర్కి అవసరం ఉంటుంది. సో మేము మీ అమ్మాయి దగ్గర మేము కొంటాము ఇలా ఈ క్వాలిటీలో వస్తే అనేది అట్లాంటి మార్కెటింగ్ లెటర్స్ తీసుకురావాల్సి వస్తుంటుంది. సో అలాంటి గ్రౌండ్ వర్క్ అంతా చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళు తీసుకుంటారా లేదా, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి, లేకపోతే గవర్నమెంట్ త్రూ వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే NSIC ఇలాంటి సంస్థలు మనకు అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లో హెల్ప్ చేస్తాయి అండ్ ఫైనాన్స్లో కూడా హెల్ప్ చేస్తాయి. బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్న మహిళలకు చాలా డౌట్స్ ఉంటాయి కదా మేడం, మరి అవన్నీ క్లియర్ చేసుకోవాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మాది డైరెక్ట్ లైన్ ఒకటి ఉంది, 8897777766. ఈ నెంబర్కి మీరు ఆఫీస్ అవర్స్లో ఫోన్ చేయొచ్చు. మీ పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు EDPకి. కోవి బేగంపేట్ ప్యాంటలూన్స్ అడ్జసెంట్ లేన్లో ఉంది కోవి ఆఫీసు. అది కూడా ఆఫీస్ అవర్స్లో వచ్చి మీరు మీకు కావాల్సిన కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. మీ EDPకి మీ పేరు నమోదు చేసుకోవచ్చు. మేము వెబ్సైట్ kovi.com, ఫేస్బుక్లో కూడా ఉన్నాము, మీరు ఫాలో అవ్వచ్చు. ఈనాటి స్వయం ఉపాధి కార్యక్రమంలో ఎన్నో తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి స్వయం ఉపాధి కార్యక్రమం. మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.